మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల మధురమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 23 నుండి 48 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలోని విషయాలు మత్తయి సువార్తలోని యేసు గొప్ప ఆజ్ఞకు నెరవేర్పుకు నాందిగా మనము గ్రహించగలం. ఈ ఆజ్ఞ ప్రకారం సువార్తికులు అనగా విశ్వాసులు సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి. కొర్నేలు వంటి అన్యజనులను ఇకపై అపవిత్రులుగా ఎంచకూడదు. ఈ సంగతిని దేవుడు పేతురుకు ఒక ప్రత్యేకమైన సంఘటన ద్వారా చూపాడు. పేతురుకు దేవుడు తాను పక్షపాతి కాను అనే ఒక పాఠం నేర్పడం కోసం ఆ దర్శనాన్ని చూపించాడు. అపోస్తులు పరిశుద్ధాత్మ తమకు మాత్రమే కాదని తెలుసుకున్నారు. రక్షణకు యేసు నామంలో బాప్టిస్మము పొందడం ప్రధానం. బాప్టిస్మం పొందిన వారికి ఇక భేదము లేదు. అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అనే గొప్ప మార్మిక సత్యాన్ని ఇందులో గ్రహిస్తాం. ఇక ఈ సందేశంలో ఇమిడి ఉన్న అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 23 నుండి 48వ వచనం వరకు శ్రద్ధగా వినండి. మరునాడు అతడు లేచి వారితో కూడా వెళ్ళాడు. యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళారు. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించారు. కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాడు. అందుకు పేతురు అన్నాడు, నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే. అతడు కొర్నేలిని లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచాడు. అప్పుడతడు అన్యజాతి వారితో సహవాసము చేయడమైనా అట్టివాణ్ణి ముట్టుకోవడమైనా యూదుడికి ధర్మము కాదని మీకు తెలుసు. అయితే ఏ మనిషి నిషేధింపదగిన వాడని గాని అపవిత్రుడని గాని చెప్పకూడదని దేవుడు చూపాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పకుండా వచ్చాను. గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపారో దానిని గూర్చి అడుగుతున్నాను. అందుకు కొర్నేలి అన్నాడు, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ప్రార్థించుకుంటూ ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదట నిలిచి అన్నాడు, కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది. నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమున్నాయి. గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్ర తీరాన ఉన్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడు. ఈ మాట విని వెంటనే నిన్ను పిలిపించాను. నీవు రావడం మంచిదే అయింది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడే కూడి ఉన్నాము. అందుకు పేతురు నోరు తెరిచి అన్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవాణ్ణి ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ్య మొదలుకొని యూదయ్య యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. దేవుడాయనకు తోడై ఉన్నాడు. గనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరుస్తూ సంచరిస్తూ ఉన్నాడు. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులం. ఆయనను వారు
మ్రానున వేలాడదీసి చంపారు. దేవుడాయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడేటట్లు అనుగ్రహించాడు. ఇదిగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. ఆయన యందు విశ్వసించేవాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుతాడు అని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెబుతూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కృమ్మరించబడము చూచి విభ్రాంతి నొందారు. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండగా విన్నారు. అందుకు పేతురు అన్నాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చెయ్యగలడా? పేతురు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందాలి. తరువాత కొన్ని దినములు తమ వద్ద ఉండవలసిందని వారు అతణ్ణి వేడుకున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు నేర్పగోరిన పాఠం పేతురు అతి కష్టం మీద నేర్చుకున్నాడు. యూదేతరులతో సాంగత్యం వల్ల తాను మైలపడిపోతానేమో అని పేతురు కంగారు పడ్డాడు. అందరూ యూదుల్లాగే పేతురు అదే నమ్మాడు. కైసరయ్య నుండి యొప్పేకు 50 కిలోమీటర్ల దూరం ఉంది. వీరెవరో దూర ప్రయాణం చేసి వచ్చారేమో అని వారిని చేర్చుకొని పేతురు మర్యాద చేశాడు. పేతురుకు బాగా అర్థమైంది, ఇదంతా దేవుడు తనకు నేర్పుతున్న వస్తుపాఠం. కొర్నేలి తన బంధువులను బలగాన్ని పోగుచేసి పేతురు మాటలు అందరూ వినేటట్లు అవకాశం కల్పించాడు. కొర్నేలి పేతురుకు నమస్కరిస్తే అది కూడదు, మానవ మాతృణ్ణి ఆరాధించకూడదు అని పేతురు కొర్నేలికి చెప్పాడు. గౌరవించడం మంచిదే కాని మనిషిని మనిషి ఆరాధించకూడదు, అది వ్యక్తి పూజ అవుతుంది. యూదేతరుడితో సహవాసం చేయడం నిషిద్ధం. కానీ దేవుడెందుకో నన్ను మీ ఇంటికి వెళ్ళమంటే వచ్చాను. పాత పద్ధతులను దేవుడు మార్చేశాడు ఎందుకో అన్నాడు పేతురు. దేవుడు పవిత్రపరిస్తే కాదనడానికి నేనేపాటివాణ్ణి అని పేతురు ఒప్పుకున్నాడు. కొర్నేలి తన దర్శనం విషయమంతా పేతురుకు వివరించి చెప్పాడు. అప్పుడు పేతురు కొర్నేలి ఇంటిలో చరిత్రాత్మకమైన గొప్ప ప్రసంగం చేశాడు. పేతురు ప్రసంగంలోని ముఖ్యాంశం ఇదే: దేవుడు పక్షపాతి కాడు. పాప విముక్తి అనగా రక్షణ క్రియల ద్వారా కలగదుగాని పేతురు బోధించిన సత్యమిదే. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా తమకు దేవుడు చూపిన వెలుగు కొలది చేస్తే, తమకు దేవుడు అనుగ్రహించిన సత్యాన్ని అనుసరించి బ్రతికితే, దేవుడు వారిని స్వీకరించి వారిని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని పేతురు ప్రబోధించాడు. ఒక వ్యక్తి దేవుని దిశగా 1 అడుగు వేస్తే దేవుడు అతని చేత 10 అడుగులు వేయిస్తాడు. తన వైపు వచ్చేవారి వైపు ఆయన వస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటోంది, దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ వద్దకు వస్తాడు. యేసుక్రీస్తు అందరికీ సమస్తానికి ప్రభువు, లోకమంతటికీ ప్రతి మనిషికి ఆయనే ప్రభువు. అయితే ఈ వాస్తవాన్ని గుర్తించి ఆయనను ప్రభువుగా స్వీకరించిన వారు బహు కొద్దిమందే ఉన్నారు. 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొర్నేలీకి క్రైస్తవ సంఘ చరిత్రలో ఎంతో ప్రముఖ స్థానముంది. సంఘానికి చేర్చబడిన మొట్టమొదటి యూదేతర విశ్వాసి.
కొర్నేలి పాలస్తీనా దేశానికి రాజధాని నగరమైన కైసరయ్యలో సైనికోద్యోగి. సైనిక పటాలంలో కొర్నేలి ఉన్నత పదవి నిర్వహిస్తున్నాడు. ఇతడు సార్జెంట్ మేజర్. రోమా సైన్యంలో కొర్నేలి వెన్నెముక లాంటివాడు. శతాధిపతి ఎంతో వ్యవహార దక్షత, అప్రమత్తత గలవాడై ఉండాలి. ఇతడు ధైర్యశాలి, ప్రభుత్వంలో నమ్మకమైన ఉన్నతోద్యోగి. కొర్నేలి యూదమతస్థుడు కాడు, క్రైస్తవుడు కాడు. గాని సత్యదేవుణ్ణి ఆరాధించాలనే కోరిక అతనిలో ఎంతో ఎక్కువ. క్రైస్తవులంటే ఎంతో అభిమానం ఉంది. ఇలాంటి వారు ఈ రోజున మన చుట్టూరా చాలామంది ఉన్నారు. యూదులకు స్నేహితుడు, యూదులు దానధర్మాలు చేయటంలో ఎప్పుడూ ముందు ఉంటారు. కొర్నేలి వీరి చేత ఆకర్షితుడయ్యాడంటే అందులో ఆశ్చర్యమేదీ లేదు. ప్రార్థన అంటే ఏమిటో తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాడు. తాను ప్రార్థించే దేవుడెవరో అతనికి తెలీదు, అయినా ప్రార్థన చేస్తున్నాడు. అతనికి పేతురు మొట్టమొదట క్రీస్తును ప్రకటించాడు. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. సాగాలి క్రీస్తులో
పట్టుదల. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. బాప్తిస్మము మీదట వచ్చును రక్షణ, రక్షణాత్మ సంబంధమైన సహవాసము. బాప్తిస్మము మీదట వచ్చును రక్షణ, రక్షణాత్మ సంబంధమైన సహవాసము. సహవాసములో వృద్ధియగును విశ్వాసము, విశ్వాసముతో పొందవచ్చును కృపావరములు, విశ్వాసముతో పొందవచ్చును కృపావరములు. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం అంటోంది, యేసులో వెలుగుంది, యేసే వెలుగు. ఆ వెలుగు లోకములోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తోంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 19, 20 వచనాలు. దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉంది. దేవుడు అది వారికి విషదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నాయి. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. పేతురు కొర్నేలి ఇంటికి రావటంలో కొర్నేలి ఉద్రేకం పరవళ్ళు తొక్కింది. పేతురును దేవుడే అన్నంతగా ఘనపరిచాడు. పేతురు ఇలాంటి వ్యక్తి పూజను ఇష్టపడడు. పేతురు తన జీవితంలో ఒక అన్యుడి ఇంట్లో అడుగుపెట్టడం అదే మొదటిసారి. దేవుడు పవిత్రపరిచిన దాన్ని నేను అపవిత్రంగా ఎంచటం తప్పు అని గ్రహించాను అని తన ప్రసంగం ఆరంభంలో పేతురు ఒప్పుకున్నాడు. పేతురు ప్రసంగం దేవుని నిత్య సంకల్పాన్ని, సువార్త సత్యాన్ని బయలుపరిచింది. దేవుడే పేతురుకు ఈ విధంగా ద్వారం తెరిచాడు. తెరిచిన ద్వారం గుండా పేతురు ప్రవేశించాడు. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము చేయవలసింది ఇదే. కొర్నేలి ఇంటిలో పేతురు మాట్లాడిందేమిటి? శిలువపై మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసును పేతురు ప్రకటించాడు. అపొస్తల కార్యముల గ్రంథంలో చేయబడిన ప్రసంగాలన్నిటిలో యేసు పునరుత్థానం పేర్కొనబడింది. పునరుత్థానం సువార్త హృదయం. పునరుత్థానం లేనిదే సువార్తే లేదు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం అంటోంది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి ఆయన తిరిగి లేచాడు. పేతురు కొర్నేలి ఇంటిలో సంపూర్ణ సువార్త ప్రకటించాడు. యేసును నమ్మిన వారి పాపములు సత్వరమే క్షమించబడతాయి. ఇదే సువార్త. ఇంతకు కొర్నేలి ఇంటిలో సంఘటనకు అర్థమేమిటి? అది అన్యజాతుల పెంతెకోస్తు. అన్యులు పరిశుద్ధాత్మను పొందారంటే అది పేతురికే ఎంతో ఆశ్చర్యమనిపించింది. ఆత్మ వారిపైకి దిగిరావటంలో
వారు అన్యభాషలతో మాట్లాడసాగారు. దేవుడు అన్యులను రక్షిస్తాడు అనడానికి ఈ సంఘటన బలమైన సంకేతం. యూదులలాగే అన్యులు కూడా రక్షించబడతారు. అన్యులకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడడం విశేషం. యూదులకు అన్యులకు మధ్య ఉన్న అగాధం నింపబడింది. దేవుడు పక్షపాతి కాడు. ఆ రోజున కొర్నేలి ఇంటి వారందరూ నీటి బాప్తిస్మం పొందారు. ప్రియ శ్రోతలు, గమనించండి, అపొస్తలుల కార్యముల గ్రంథంలో 3 ముఖ్యమైన జాతులకు ప్రతినిధులు రక్షించబడ్డారు. ఇథియోపియా నపుంసకుడు హాము సంతతివాడు, తార్సువాడైన సౌలు షేము సంతతివాడు, కొర్నేలి యాపెతు సంతతివాడు. హాము, షేము, యాపెతు ఈ ముగ్గురి ద్వారానే లోకంలోని జాతులన్నీ ఆవిర్భవించాయి. ఈ 3 సందర్భాలలో పరిశుద్ధాత్మ నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పది. దైవ సేవకుడు వాక్యం ప్రకటించడం, పరిశుద్ధాత్మ వారిలో నూతన జన్మ కలిగించడం, ఇదే దేవుని పద్ధతి. పరిశుద్ధాత్మ కొర్నేలి మీదికి, అతని ఇంటిలో కూడిన వారందరి మీదికి దిగి వచ్చాడు. వారందరూ పరవశులయ్యారు. వారు భాషలు మాట్లాడారు. దేవుడు తన ఆత్మను అన్యులకిచ్చాడనే పరమసత్యాన్ని యూదులు గ్రహించాలి. ఇదే దేవుని చిత్తం. అన్యులు దేవుని బిడ్డలై ఆయన కుటుంబమైన సంఘానికి చేర్చబడడం చరిత్ర నేర్పిన సత్యం. అంతేకాదు, రక్షణ పొంది బాప్తిస్మము పొందిన వారిని సంఘము స్వీకరించింది. సంఘం యేసు శరీరం. సంఘస్థులందరూ ఆయన శరీరములోని అవయవాలు. పేతురు వెళ్ళిపోతానంటే కొర్నేలి ఇంటివారు ఇంకా కొన్నాళ్లు ఉండి మాకు మరిన్ని సత్యాలు నేర్పండి అని ప్రాధేయపడ్డారు. వారు సంఘానికి చేర్చబడ్డారంటే అది వారి విశ్వాస జీవితానికి ఆరంభం. విశ్వాసయాత్రలో మొదటి మజిలీ. యూదులైనా యూదేతరులైనా క్రీస్తునందు ఒకే శరీరంగా రూపొందుతున్నారు. ఈ అధ్యాయంలో 34 నుండి 43 వచనం వరకు పేతురు చేసిన ప్రసంగం ప్రత్యేకమైనది. 2వ అధ్యాయం 14 నుండి 36 వచనం వరకు పేతురు చేసిన మొదటి పెంతెకోస్తు ప్రసంగం కొర్నేలి ఇంటిలో చేసింది 2వ పెంతెకోస్తు ప్రసంగమని చెప్పవచ్చు. పేతురు ప్రసంగం చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అన్యులని యూదులని భేదం లేకుండా వచ్చింది. ఒకే ఆత్మను బట్టి అందరూ ఒకటే అవుతున్నారు. ఇదే ధృవీకరణ ఇందులో మనకు కనిపిస్తోంది. వారు మాట్లాడిన అన్యభాషలు అన్యజాతుల రక్షణకు ప్రబలమైన సంకేతం, రుజువు. దేవుడు నేర్పిన పాఠం పేతురు నేర్చుకోవలసి వచ్చింది. క్రీస్తునందలి విశ్వాసం అన్యులకు దేవుని సంఘములోనికి ద్వారం తెరిచింది. పేతురు కొన్నాళ్లు కొర్నేలి దగ్గరే ఉండి వారి నూతన విశ్వాసాన్ని బలపరిచాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా మనకు లభించున్నట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు పొందేటట్లు క్రీస్తు మన కోసమై శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించాడు. ప్రియ శ్రోత, నీవి యేసును అంగీకరించావా? ఆయన కుటుంబానికి చేర్చబడి ఆత్మయందు ఆనందిస్తున్నావా? అందరూ ఒక క్షణం తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మహిమగల దేవా, ఈ రోజున మాకు నీవు నేర్పిన ఈ పాఠం మేమెన్నడూ మరచిపోలేము. సంఘమందు యూదులని యూదేతరులని, స్త్రీలని పురుషులని ఎట్టి భేదము లేకుండా, దాసులని స్వతంత్రులని ఎట్టి విచక్షణ లేకుండా సమస్త ప్రజలను ఒకటిగా చేసి వీరందరినీ క్రీస్తునందు ఒకే శరీరముగా రూపొందిస్తున్నావు. నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజున మేము నీ సంఘమునకు చెంది ఉన్నాము. సార్వత్రిక సంఘములో మేమందరము ఉన్నాము. మమ్మల్ని అందరినీ నీవే శాసిస్తున్నావు. నీవే మా శిరస్సువు. నీకు లోబడి జీవిస్తాము, సువార్తను ప్రకటిస్తాము.
అట్టి కృప మాకు దయచేయుమని, ప్రతి అవసరతను తీర్చుమని మా శ్రోతలందరినీ మరి ఒకసారి మీ హస్తములకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా కొర్నేలు వంటి అన్యజనులను ఇకపై అపవిత్రులుగా ఎంచకూడదని నేర్చుకున్నాం. ఈ సంగతిని దేవుడు పేతురుకు ఒక దర్శనం ద్వారా చూపాడు. పేతురుకు దేవుడు తాను పక్షపాతి కాను అనే ఒక గొప్ప పాఠం నేర్పడం కోసం ఆ దర్శనాన్ని చూపించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే గొప్ప మార్మిక సత్యాన్ని ఇందులో గమనించాం. ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినా అపవిత్రుడిని అయినా చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వానిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందుకే ఆయన సమాధాన సువార్తను వారికి ప్రకటించబడడానికి మార్గాన్ని సిద్ధపరుస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందుతాడు. ఆ తరువాత వారు యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మం పొందాలి. కొర్నేలి తమ బంధువులను బలగాన్ని పోగు చేసి దేవుని సువార్తను వినేటట్లు అవకాశం కల్పించాడు. పేతురు ప్రసంగంలోని ముఖ్యాంశం ఏమిటంటే దేవుడు పక్షపాతి కాడు. పాప విముక్తి అనగా రక్షణ క్రియల ద్వారా కలగదు. పేతురు బోధించిన సత్యమిదే. ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా తమకు దేవుడు చూపించిన వెలుగు కొలది చేస్తే, దేవుడు అనుగ్రహించిన సత్యాన్ని అనుసరించి బ్రతికితే దేవుడు వారిని స్వీకరించి వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఒక వ్యక్తి దేవుని దిశగా ఒక్క అడుగు వేస్తే దేవుడు అతని చేత 10 అడుగులు వేయిస్తాడు. తన వైపు వచ్చే వారి వైపు తాను కూడా వస్తాడు. పేతురు కొర్నేలి ఇంటిలో సంపూర్ణ సువార్తను ప్రకటించాడు. యేసును నమ్మిన వారి పాపములు సత్వరమే క్షమించబడతాయి. ఇదే సువార్త. ఈ వాస్తవాన్ని గుర్తించి ఆయన యొద్దకు రావడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.